హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్చి 13 డైలీ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. కరెంట్ అఫైర్సే ప్రధానమైన ఎజెండాగా నేను ఒక విజేతగా నిర్ణయించేది కరెంట్ అఫైర్సే. మన యాప్ను ముందుగా డౌన్లోడ్ చేయండి. స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్సు మన యాప్లో ఉంది. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే కూడా మీకు అందిస్తున్నాం. పీడిఎఫ్ రూపంలో కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో మీకు అందిస్తున్నాం. పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈరోజు మార్చి 13వ తేదీ సార్, ఇక్కడ 13th నాడు తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపీ అనేక సింబల్ను తొలగించి ఈ రూపీ అనే సింబల్ తొలగించి ఈ రూపీ సింబల్ స్థానంలో తమిళంలో రూ అనే అక్షరాన్ని ఎంచుకోవడం జరిగింది సార్. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో త్రిభాష సూత్రాన్ని కూడా తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించేశారు. ఈ దక్షిణ భారతదేశంలో హిందీని వ్యతిరేకిస్తున్న ఏకైక రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం సార్. అది మాకు ఉత్తరాది భాష మాకు అవసరం లేదు, మా భాష మాకు కావాలి అనేక లక్ష్యంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యన ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్ పత్రాల్లో రూపీ అనేక సింబల్ స్థానంలో తమ మాతృభాష యొక్క రూ అనే సింబల్ను ముద్రించడం జరిగింది. ఇలా రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. ఒక మార్చి 13th సార్, ఇక్కడ మార్చి 13 నాడు జర్మనీ దేశంలో మ్యూనిచ్లో నిర్వహించిన 4వ ఉగ్రవాదానికి నిధులు లేకపోవడం సమావేశం, నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్. ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే నిధులు కావాలి. ఈ నిధులు కావాలంటే అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఉగ్రవాదం కలిగిన దేశాలకు కావలసిన నిధులు ఇచ్చి ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించే విధంగా ప్రయత్నానికి సహకరించాలని చెప్పి ఒక మ్యూనిచ్లో ఈ సమావేశం జరిగింది సార్. 2018 నుండి కీలక భాగస్వామ్యమైన భారతదేశం ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ ఉగ్రవాదం నిర్మూలించడంలో ఇండియా కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్న సంఘటన సార్. ఇలా ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాద ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్ ఉంది సార్. ఇండియా 14వ స్థానం ఉంది. డెన్మార్క్ చివరి ప్లేస్ ఉంది. దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళకపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఆటంకం ఉగ్రవాదం. ఈ ఉగ్రవాద నిర్మూలనపై ప్రపంచ దేశాలు ఎకనామికల్ సపోర్ట్ చేయండి, ప్రపంచ దేశాలు ఆదుకోండి అని చెప్పి జర్మనీలో మ్యూనిచ్లో ఈ మీటింగ్ జరిగింది. నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ను ఈ మధ్య ఎక్కడ నిర్వహించారు? ఈ మధ్యన మ్యూనిచ్లో ఏ మీటింగ్ నిర్వహించారు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్, ఒక మార్చి 10 నుండి మార్చి 12 అంటే మార్చి 11 అంటే సార్, ఇక్కడ 11 నుండి 12 మధ్య నరేంద్ర మోడీ మారిషస్ కంట్రీ పర్యటనలో ఉన్నారు. మారిషస్ దేశంతో
8 అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. ఇరు దేశాల మధ్య సముద్ర భద్రత యొక్క సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఒక మారిషస్ కంట్రీ యొక్క జాతీయ స్వతంత్ర వేడుకల్లో పాల్గొనే భారత యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ ఇంపాల్సర్. ఈ దేశం 57వ స్వతంత్ర వేడుకలకి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. మారిషస్ అనేది 1967 మార్చి 12 నాడు బ్రిటన్ నుండి విడిపోయిన కంట్రీ. 57 సంవత్సరాల యొక్క స్వతంత్ర వేడుకలు కూడా జరిగిన యొక్క నేపథ్యం. ఈ దేశ ఆఫ్రికా ఖండంలో చిన్న దేశం ఇది. హిందూ మహాసముద్రంలో ఉన్న యొక్క దీవి ఇది మారిషస్ కంట్రీ. మారిషస్ యొక్క క్యాపిటల్ పోర్ట్ లూయిస్ అండి. పోర్ట్ లూయిస్ మారిషస్ క్యాపిటల్. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యన 2025 మార్చి 12 నాడు నరేంద్ర మోడీ ఏ దేశం యొక్క స్వతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డు కూడా వచ్చింది. ఇప్పటికీ నరేంద్ర మోడీకి 21 అంతర్జాతీయ అవార్డులు కూడా రావడం జరిగింది సార్. భారతదేశం ముఖ్య అధినేతలు ఏ దేశాల పర్యటిస్తున్నారు, ఏ దేశాలతో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరిస్తున్నారు, ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా ఏ అంశాలు అక్కడ ఏ దేశాలతో అంగీకరిస్తుంది, ఇలాంటి అంశాలపై పోటీ పరీక్షల్లో తప్పకుండా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక దుబాయ్ సరిగా దుబాయ్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్న దేశాల్లో ఫస్ట్ 2025 సంవత్సరం సార్. ఇక్కడ 25 మార్చి 13 నాటికి మరి దుబాయ్కి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్న యొక్క దేశాల్లో ఇండియా ఫస్ట్ ఉందండి, అమెరికా సెకండ్ ఉందండి, ఫ్రాన్స్ థర్డ్ ప్లేస్లో ఉందండి, బ్రిటన్ ఇక్కడ 4th ప్లేస్లో ఉన్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఇక్కడ భారతదేశం దుబాయ్లోకి వచ్చిన మొత్తం ఫారెన్ డిస్ఇన్వెస్ట్మెంట్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారతదేశం ఇక్కడ 21.5% వాటాను కలిగి ఉన్న యొక్క సంఘటన సార్. అది రేపు కరెంట్ ఎకానమీ పరంగా అడుగుతాడు సార్. దుబాయ్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్న యొక్క దేశాల్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది, ఇలా రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది సార్. దుబాయ్ గురించి ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు విద్యార్థులకు అందించాలి, దేనిపై ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నాడు, అదే మనం అందించాల లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం సార్. టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామ్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడి నుంచి ఒక జిఎంఆర్ సంస్థ సార్. ఇక్కడ ఆసియా పసిఫిక్ యొక్క ప్రాంతాల్లో 40 మిలియన్ల పైగా ప్రయాణికులు కలిగి ప్రయాణికులకు మంచి సేవలు అందిస్తున్న యొక్క ఎయిర్పోర్ట్లలో ఒక ఎయిర్పోర్ట్ సంస్థ క్వాలిటీ ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అవార్డు ఇండియాలో ఏ ఎయిర్పోర్టుకు 7వసారి బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఉత్తమ కస్టమర్ సేవల్లో అత్యుత్తమ నిబద్ధతకు 7వసారి ఏ ఎయిర్పోర్ట్కి ఇక్కడ బెస్ట్ అవార్డు వచ్చిందంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి బెస్ట్ అవార్డు రావడం జరిగింది సార్. ఈ భారతదేశంలో ఒక పెడ్ అంటే సోలార్ విద్యుత్తో మరి అదేవిధంగా సార్ ఇతర ఇంధనాలతో నడుస్తున్న ఎయిర్పోర్ట్ అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. రేపు ఎగ్జామ్ ఆడతారు సార్. ఈ మధ్యనే కస్టమర్ సేవల్లో
అత్యున్నతమైన ఎయిర్పోర్టుగా ఏ ఎయిర్పోర్ట్ను గుర్తించారు? ఢిల్లీ ఎయిర్పోర్టుకు ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఉత్తమ విమానాశ్రయంగా ఎన్నోసారి ఈ అవార్డు రావడం జరిగింది. ఇలా రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం సార్. ఒక ఖేలో ఇండియా సార్, ఇక్కడ ఖేలో ఇండియా యొక్క యూత్ గేమ్స్ అంటే పాట్నాలో జరగబోతున్నాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అంటే ఢిల్లీలో జరగబోతున్నాయి. ఖేలో ఇండియా యొక్క వింటర్ గేమ్స్ సార్ ఇవి. జనవరి 23 నుండి మార్చి 12 వరకు జమ్మూ కాశ్మీర్లో లేలో నిర్వహించారండి. లేలో నిర్వహించారు సార్. 2 దశల్లో ఈ గేమ్స్ నిర్వహించారు సార్. 19 జట్లు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన సార్. 400 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్నారండి. ఈసారి ఖేలో ఇండియా గేమ్స్లో అత్యధిక పథకాలు సాధించిన యొక్క జట్టుగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇండియన్ ఆర్మీకి ఛాంపియన్షిప్గా నిలబడ్డ యొక్క సంఘటన సార్. ఇండియన్ ఆర్మీ ఈ గేమ్స్ను 2 విడతల్లో నిర్వహించారు. జనవరి 23 నుండి జనవరి 27. అదేవిధంగా అంటే సార్ ఇక్కడ 1వ దశ నిర్వహించారు. అదేవిధంగా సార్ ఇక్కడ మార్చి సార్ ఇక్కడ 12న ముగిసినాయి సార్ ఈ గేమ్స్. మరొకటి సార్, త్వరలో మారిషస్ కంట్రీ యొక్క పార్లమెంట్ భవనం నిర్మించబోతున్నారు. మారిషస్ పార్లమెంట్ భవన నిర్మాణానికి అన్ని రకాల మేము ఆదుకుంటాం, మేము చేయూతనిస్తామని చెప్పి భారత ప్రధాని, ఈ దేశ ప్రధాని నవీన్ చంద్ర లంగూలంతో భేటీలో ప్రస్తావించిన సంఘటన రేపు అడుగుతాడు సార్. ఈ మధ్యనే భారతదేశం ఐఎన్ఎస్ ఇంపాల్ యుద్ధ నౌక ఏ దేశం స్వతంత్ర వేడుకల సందర్భంగా ఆ దేశాన్ని సందర్శించింది. ఈ మధ్యనే నరేంద్ర మోడీ మార్చి 11, 12 తేదీల్లో మారిషస్ కంట్రీ పర్యటనలో భాగంగా ఎన్ని అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. ఈ మధ్యనే నరేంద్ర మోడీకి మార్చి 12 నాడు మారిషస్ ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నతమైన అవార్డు పేరేమిటి? ఏ దేశ పార్లమెంటు నిర్మాణంలో భారత్ చేయూత అందిస్తున్నట్లు ప్రకటించింది? ఈ లెవెల్లో మనకు అడుగుతారు సార్. ఎంత చదివింది ముఖ్యంగా సార్, నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. అలాగే గ్రూప్ 1 నోటికి రిజల్ట్ అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది. త్వరలో ఇయర్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్ రాబోతున్న యొక్క నేపథ్యంలో రేపు రాబోతున్న యొక్క నోటిఫికేషన్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. చూసాం 600 మార్కులకి ఎక్కడ ఎన్ని మార్కులు వచ్చాయో చూసాం. అక్కడ చాలామంది ఎగిరిపోయినారు. ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా లాంగ్ టర్మ్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు రేపు గ్యారంటీ జాబ్ క్యాచ్ చేయగలుగుతారు సార్. నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళిపోవాలి. గతంలో ఎక్కడ కోల్పోయినావు, గతంలో ఎక్కడ దూరమైనావు, నువ్వంటూ ఒక విజేతగా నిలబడాలి. కాబట్టి జాగ్రత్త, ప్రిపేర్ కండి సార్. సార్ 350 ఏళ్ల పోరాట ఫలితంగా దళితులను గిద్దేశ్వర శివాలయంలోకి పూజలు చేసే అవకాశం కల్పించేస్తాం. 350 సంవత్సరాల నుండి వెస్ట్ బెంగాల్లో దళితుల గిద్దేశ్వర్ శివాలయంలో పూజలు నిర్వహించవద్దని చెప్పి దళితుల్ని పక్కన పెట్టారు. ఆ దళితుల పోరాట ఫలితంగానే ఇలా దళితులు కూడా ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పి తీర్పునిచ్చిన సంఘటన సార్ హైకోర్టు. ఇక్కడ ఒక భారత్ మారిషస్ మధ్య 8 అంశాలపై, కీలక అంశాలపై ఒప్పందం జరిగింది సార్. ఒకటి నేర పరిశోధన, సముద్ర ట్రాఫిక్ నిఘా, మౌలిక సదుపాయాలు, దౌత్యం, వాణిజ్యం, సామర్థ్య నిర్మాణం, ఆర్థిక, సముద్ర భద్రత సంబంధిత అంశాలపైన అగ్రిమెంట్ జరిగిన సంఘటన సార్. ఆరోగ్య సంరక్షణ, విద్య, కనెక్టివిటీ, ఈ అంశాలపైన అగ్రిమెంట్ జరిగిన సంఘటన సార్. ఈ ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలు 20 నగరాలు తీసుకుంటే 20 నగరాల్లో 13 నగరాలు యొక్క భారత్లో ఉన్నాయి సార్.
భారతదేశంలో అత్యంత కాలుష్యం అనే యొక్క ప్రాంతం అంటే బిర్నహత్ సార్. ఈ బిర్నహత్ అనేది ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరం. ఇది అస్సాం, ఇక్కడ మేఘాలయ అస్సాం యొక్క సరిహద్దులో ఉన్న చిన్న పారిశ్రామిక నగరం అండి బిర్నిహత్. రేపు ఇంపార్టెంట్ సార్. డిజాస్టర్ నుండి, విపత్తు నుండి బిర్నిహత్ ఇక్కడ ఉంటుంది సార్. ఇక్కడ ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ బిర్నిహత్ సార్ ఇక్కడ స్విట్జర్లాండ్ చెందిన ఎయిర్ క్వాలిటీ యొక్క సంస్థ ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసిన యొక్క సంఘటన సార్. అంటే ఢిల్లీని కూడా మించిపోయిన యొక్క సంఘటన సార్. ఇది బిర్నిహత్ అనే యొక్క ప్రాంతం సార్. ఇక్కడ ప్రధానంగా ఒక మార్చి 13 నాడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి 50 కోట్ల రూపాయలతో ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏఐ ఇన్నోవేషన్లో సేవలు అందిస్తున్న సెనెరిక్ గ్లోబల్ హైదరాబాదులో అత్యాధునిక ఏఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్, హైదరాబాదులో ఏఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ను ఈరోజు ఆవిష్కరించిన సంఘటన సార్. ఇది సెనెరిక్ గ్లోబల్ అనే సంస్థ దీన్ని నిర్మించిన సంఘటన సార్. భవిష్యత్తు మొత్తం కూడా ఏఐ సార్. ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ ఇంజనీర్ అంటే డెనిన్ సార్. ఇక్కడ డెనిన్ సార్. ఇక్కడ ఏఐ తొలి ఇంజనీర్. ప్రపంచంలో భారతదేశంలో తొలి ఏఐ టీచర్ శిరీష సార్. ఇక్కడ ఈమె కేరళ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి యొక్క అంటే సోషల్ యొక్క బోధిస్తున్న టీచర్ అండి. ఒక జెఫ్రీ ఇంటాన్ జాన్ ఆప్ ఫీల్డ్. జెఫ్రీ ఇంటాన్ ఫాదర్ ఆఫ్ ది ఏఐ సార్. ఇక్కడ మన భారత బడ్జెట్లో కూడా ఈ దేశంలో 500 కోట్ల రూపాయలతో 3 ఏఐ సెంటర్లు నిర్మించాలన్న ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. టోటల్ ఎన్ఎఫ్ సార్. ఎగ్జామ్ ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా ఇక్కడ నుంచి బిట్టులు రేపు పేపర్ ఉంటుంది సార్. ఎగ్జామ్ ఏ టైపులో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.